బెంగళూరు రేవ్ పార్టీలో దొరికి అడ్డంగా బుక్ అయిన నటి హేమ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ అసలు రేవ్ పార్టీ గురించే తనకు తెలియదన్నట్లుగా వీడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, డ్రగ్స్ టెస్ట్ లో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు వెలుగులోకి రావడం వంటివి అన్ని ఘటనలతో నటి హేమ మీద టాలీవుడ్ పరిశ్రమలోని అనేక మంది నటీనటులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే కరాటే కళ్యాణి నటి హేమ క్యారెక్టర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా, తాజాగా ఇటువంటి రేవ్ పార్టీలకు నటి హేమ హాజరు కావడంతో పాటు ఇండస్ట్రీలో ఉండే అనేక మంది అమ్మాయిలకు ఎరవేసి వాళ్ళని కూడా సప్లై చేస్తూ కోట్లు గడిస్తుందని అంటూ బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి వ్యాఖ్యలు చేశారు. కరాటే కళ్యాణి కూడా హేమ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డారు. ఇక తాజాగా మరోసారి హేమ పైన వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి రేవ్ పార్టీ ఇష్యూలనే కాదు, గతంలో కూడా చాలా విషయాలు జరిగాయని, హేమ దగ్గర కొంతమంది అమ్మాయిలు ఉంటారని, వాళ్ల ఫోటోలను హేమ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉంటుందని, దానికి నేనే సాక్ష్యమని చెప్పారు. గతంలో జరిగిన ఓ విషయాన్ని వెల్లడించిన కరాటే కళ్యాణి జబర్దస్త్ వర్ష ఫోటోలను ఒకసారి హేమ గ్రూప్ లో పెట్టిందని, ఎందుకు ఈ ఫోటో గ్రూప్ లో పెట్టిందని చాలా మంది అడుగుతుంటే వెంటనే డిలీట్ చేసిందని, ఎవరో అడిగితే ఎవరికో పంపబోయి గ్రూప్ లో పెట్టాను అని చెప్పిందని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. అసలు వర్ష ఫోటో ఆమె దగ్గర ఎందుకుంది? వర్ష ఫోటోను ఆమె ఎవరికి పంపాలనుకుంది? ఆ గ్రూప్ లో ఎందుకు పెట్టింది అని మాకు చాలా అనుమానాలు వచ్చాయని తెలిపింది. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తేనే హేమ అంత డబ్బులు సంపాదించలేదని, హేమ సినిమాలలో నటిస్తున్న పేరుతో చేయకూడని అన్ని చేస్తోందని, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉందని కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేసింది. నమస్కారం, నేను మీ ఎస్థర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.